హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరు చాలా బిజీగా ఉండుంటారు కదా, ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదా. ఇల్లు దులుపుకోవటాలు, సర్దుకోవటాలు, అలాగే ఊళ్ళో వెళ్ళే వాళ్ళు బట్టలు సర్దుకోవటాలు, కొత్త బట్టలు కొనుక్కోవటం, అలాగే పిండి వంటలు చేయటం, వీటన్నిటితో అందరు చాలా చాలా బిజీగా ఉండుంటారు. నేను కూడా ఇల్లు దులపటం అవన్నీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాల్కనీ చాలా రోజుల తర్వాత నేను సర్దుదామని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఈ మధ్య సరిగా పట్టించుకోలేదని చెప్పాలి. మొక్కల్ని క్రాప్ చేయటం అవన్నీటికి టైం సరిపోక నేను చేయలేదు. అందుకని ఎలా పడితే అలా పెరిగిపోతున్నాయి. అందుకని ఈరోజు నేను ఈ పని చూద్దామని స్టార్ట్ చేశాను అనమాట. మనం అంత డీప్గా అబ్జర్వ్ చేయం, కానీ మొక్కల్లో వాటర్ పోసేటప్పుడు మట్టి కూడా కిందకి దిగుతూ ఉంటుంది. మనం కొన్ని రోజులకు ఒకసారైనా దీన్ని తీసి క్లీన్ చేయకపోతే అలా మట్టి పేరుకుపోతూ ఉంటుంది అనమాట. మొక్కలకి రెగ్యులర్గా వాటర్ పోయటం వల్ల ఈ గ్రిల్స్ ఏమో తుప్పు పట్టిపోతూ ఉంటాయి. ఇంకా అపార్ట్మెంట్స్ అంటే ఇలాగే ఉంటుంది కదా, కానీ మనం దీన్ని ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూ ఉండకపోతే పాడైపోతాయి అన్నమాట. మొక్కలు పెంచాలనే సరదాతోటి మేము గ్రిల్స్ ఇలా కట్టించుకున్నాము. అయితే వాటర్ ఏమన్నా కింద పడతాయేమోనని చెప్పి నేను కింద ప్లాస్టిక్ షీట్ వేస్తూ దానిపైన ట్రే పెట్టి అందులో కుండీ పెడతాను. అందువల్ల వాటర్ కిందకి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. గ్రిల్స్ కూడా ఎంతో కొంత ప్రొటెక్షన్ దొరుకుతుంది. వాటర్ డైరెక్ట్గా గ్రిల్ మీద పడకుండా ఉంటాయి. నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ బ్రహ్మకమలం మొక్క నేను ఒక ఆకు తీసుకొచ్చి పెట్టాను. ఇప్పటికి 3 లీవ్స్ వరకు వచ్చాయి. ఇది సీజన్లోనే పూస్తుందట. నెక్స్ట్ ఆగస్ట్లో పూస్తుందేమో చూడాలి. ఇంకా గులాబీ పూలు, మా ఇంట్లో గులాబీ పూలు బాగానే పూస్తాయి, కానీ పూసిన తర్వాత వెంటనే దీన్ని క్రాప్ చేయకపోతే మళ్ళీ బడ్స్ రావు. అయితే నేను ఇది కట్ చేయటం చాలా రోజులైంది, అందుకని ఈ మధ్య మొగ్గలు వేయటం లేదు. అందుకని ఇప్పుడు అన్నీ వరుస పెట్టి సర్దుతూ కట్ చేస్తూ వస్తున్నాను అన్నమాట. మా ఇల్లు కొత్తదేమి కాదు, మేము ఇక్కడికి వచ్చి 10 years అయింది. మధ్య మధ్యలో పెయింట్లు వేయిస్తున్నప్పటికీ ఇది వర్షాకాలం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి బాల్కనీ గ్రిల్స్ అవి తుప్పు పడుతూ ఉంటాయి. దీన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అందుకని నేను ఇప్పుడు కొద్దిగా తుప్పు పట్టినప్పుడు పెయింట్ వేయటం బెటర్ కదా అని చెప్పి పెయింట్ వేయటం స్టార్ట్ చేశాను. ఇలా చిన్న చిన్న వర్క్స్కి వర్కర్స్ని పిలవటం ఎందుకని నాకు అనిపిస్తుంది. ఒక చిన్న పెయింట్ డబ్బా, టర్పంటైల్ అండ్ పెయింట్ బ్రష్ ఉంటే చాలు, మనమే చేసేసుకోవచ్చు. మా వారు నీకు ఎందుకు వచ్చిన పనులు అని చెప్పినప్పటికీ నేను ఇది వేయటం స్టార్ట్ చేశాను. అంటే మొత్తం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ తుప్పు పట్టిన పార్ట్ మాత్రం వేస్తే సరిపోతుంది. దానికి మళ్ళీ వర్కర్స్ని పిలిచి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయటం ఇదంతా ఎందుకని నాకు అనిపించింది. పైగా నేను ఇదేమీ ఏదో పెద్ద పెద్ద పనులైతే చేయటం లేదు, ఏదో నాకు అందినంత వరకు వేద్దామని వేసాను అనమాట. ఇటు సైడ్ చూస్తే ఈ క్రీపర్స్ అయితే తన ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది. ఎంత పెరిగిందంటే ఇటువైపు ఒక కుండీలో మొక్కని డామినేట్ చేసేసి పెరిగిపోయింది. అసలు అందులో ఏ మొక్క వేసానో నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదు. అంటే ఇది అంత డామినేట్ చేసింది అనమాట. పోనీలే పాపం కదా అని ఒక మొక్క ఈ కుండీలో పెట్టినందుకు ఇది మెయిన్ మొక్కనే డామినేట్ చేసి పెరిగిపోయింది. ఇవి మా బాల్కనీలో మొక్కలు పెట్టే స్టాండ్స్. అయితే ఇవి ఉత్త నేల మీద మొక్కలు పెట్టడం ఎందుకు, మట్టి పేరుకుపోతుందని చెప్పి ఈ స్టాండ్స్ వేసి దాని మీద పెడతా అనమాట. నేను ఇది 4 years బ్యాక్, అంటే కరోనాలో ఖాళీగా ఉన్న టైంలో ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించాను. అప్పటి నుంచి ఇవి బాగానే ఉన్నాయి. ఒకసారి కూడా నేను పెయింట్ వేయలేదు. ఈసారి నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ పెయింట్ పొట్టు పొట్టులుగా ఊడిపోతుందని అనిపించింది. అందుకని నేను ఒకసారి దీన్ని బాగా దులిపి పెయింట్ వేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఏదో వీటి లైఫ్ పెంచడానికి ఒక చిన్న ప్రయత్నం అంతే, మరీ ఇవి అంత పాడైపోలేదు. సో పెయింట్ వేస్తే ఇంకో 2-3 years బాగానే ఉంటాయి అనిపించింది. అందుకని ఒక చిన్న డబ్బా పెయింట్, పైగా నేను వేసే పెయింట్ బ్రష్ కూడా ఆర్ట్ పెయింట్ బ్రష్ అనమాట. ఒక పాత క్లాత్ తీసుకుని దాని మీద వీటిని పెట్టి వేసాను. చేతులకు గ్లౌజులు కూడా వేసుకోవటం వల్ల చేతికి కూడా అంటకుండా బాగానే వచ్చింది. ఇలాంటి విషయాలు ఇంట్లో డిస్కస్ చేస్తే అవి పడేసి కొత్తవి కొనుక్కోవచ్చు కదా అంటారు. అయితే దీని లైఫ్ ఇంకా కొన్నాళ్ళు ఉంది, అనవసరంగా పడేయటం ఎందుకని ఇలా పెయింట్ వేసి రీయూజ్ చేసుకుంటే ఇది కొంతకాలం లైఫ్ వస్తుంది, అలాగే మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని నాకు అనిపించింది. బాల్కనీలో మట్టిని క్లీన్ చేయడానికి ఇలాంటి షార్ప్ది ఏదన్నా తీసుకుని మనం చెక్కితే ఆ మట్టి కూడా పోతుంది. ఇలాంటివి ఏం లేకపోతే మనం మామూలుగా నైఫ్ ఉంటుంది కదా, వాటితోటి క్లీన్ చేసినా కూడా మట్టి అంతా క్లీన్ అవుతుంది. మన పండగల్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, మామూలుగా మనం రోజు ఇల్లు సర్దినప్పటికీ పండగలంటే కొంచెం ఎక్స్ట్రానే దులుపుతామని చెప్పాలి. మూల నుంచి కూడా తీసి దులుపుతూ ఉంటాము. అలాంటి టైంలోనే వేస్ట్ వస్తువులన్నీ బయటపడేయడానికి మనకు ఒక అవకాశం వస్తుంది. ఇంట్లో సాధ్యమైనంత వరకు వేస్ట్ ఏమీ లేకుండా చూసుకుంటే ఇల్లు పాజిటివ్ వైబ్స్ తోటి చాలా బాగుంటుంది.
ఈ మొక్కల్లో కూడా ఎండిపోయిన కొమ్మలు అలాంటివన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి, చెత్త కూడా పేరుకోకుండా ఉంటుంది. ఈ మల్లె మొక్క అయితే ఎలాగూ ఫిబ్రవరి ఆ టైంలో ఇది మొగ్గలు వేయటం స్టార్ట్ చేస్తుంది, అందుకని దీన్ని మొత్తం క్రాప్ చేశాను. యాక్చువల్లీ ఆకులు మొత్తం కూడా తీసేస్తే బాగా వస్తుందని అంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆకులు కూడా తీసేయాలని అనుకుంటున్నాను. మా బాల్కనీలో మ్యాక్సిమం ఎండ ఇంతే వస్తుంది, అందుకని నేను మొక్కలకి కొంతైనా ఎండ తగలాలని చెప్పి గ్రిల్స్లోంచి కొద్దిగా బయటకు పెడుతూ ఉంటాను. అలా అయినా అవి కొంతైనా సన్లైట్ని తీసుకుంటాయని చెప్పి. ఈ మరువం మొక్కలో అయితే ఇది ఏది క్రీపరో ఏది మరువమో కూడా తెలియనంతగా రెండూ కలిపి అల్లుకుపోయాయి. తెల్లపూల మొక్కలు ఏ కుండీలో చూసినా ఇవే కనపడుతూ ఉంటాయి, అలా ఎలా వస్తాయో కూడా నాకు అర్థం కాలేదు. మ్యాక్సిమం నేను తీసేస్తూ ఉంటే కూడా 3 కుండీల నిండా ఇవే మొక్కలు ఉన్నాయి. సరే, దేవుడికి పెట్టడానికి పనికొస్తాయని వాటిని తీయబుద్ధి కావటం లేదు. హ్యాంగింగ్ పాట్స్ కూడా ఒక్కొక్కటి చైన్ ఊడిపోయి కొన్ని పగిలిపోయి అలా అయిపోయాయి అన్నమాట. అందుకని నేను వీటన్నిటిని ఒకే కలర్ తోటి రీప్లేస్ చేశాను. వీటన్నిటినీ కూడా ఈ క్రీపర్స్ మొత్తానికి పీకేసి కొద్దిగా ఒక వేరు మాత్రం వేశాను. అవే కొన్ని రోజుల తర్వాత చూస్తే మళ్ళీ ఇలా బాల్కనీ మొత్తం అవే కనబడుతూ ఉంటాయి. మామూలుగానే దసరాకి సంక్రాంతికి 2 బ్యాగుల నిండా బట్టలు ఇంకా పనికిరాని వస్తువులు అన్నీ బయట పెడుతూ ఉంటాను. వాటితో పాటు 2 బ్యాగుల నిండా ఈ క్రీపర్స్ కూడా పెడతా అన్నమాట. నాకు ఈ క్రీపర్స్ అన్నీ కలిపి 2 పెద్ద డస్ట్బిన్ కవర్ల నిండా అయ్యాయి. ఈ బాల్కనీలో నాకు తమలపాకు తీగ పెట్టడానికి ప్లేస్ ఉండట్లేదని చెప్పి ఇక్కడున్న మనీ ప్లాంట్ నేను ఫ్రంట్ బాల్కనీకి మార్చాను. ఈ తమలపాకు తీగని ఇక్కడ పెట్టాను అన్నమాట. ఫైనల్లీ మా బాల్కనీ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కొన్ని కుండీలు ఖాళీ కూడా అయ్యాయి, వాటిల్లో కొత్త మొక్కలు వేయాలి. ఏ మొక్కలు వేయాలని నేను ఆలోచిస్తున్నాను. తర్వాత మీకు ఏమేమి మొక్కలు తెచ్చానో మీకు షేర్ చేస్తాను. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఈ బాల్కనీలో నుంచుని ఆ మొక్కల్ని చూస్తూ ఒక కప్పు కాఫీ తాగితే ఆహా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎవరిల్లు వాళ్ళకి అలాగే ఉంటుంది అనుకుంటా. పెయింట్లు అవి వేసిన తర్వాత మా బాల్కనీ లుక్ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోలు షేర్ చేయండి. థ్యాంక్ యూ.